ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మ శాకంబరి ఉత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన నిర్వహించడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. అసలు ఈ శాకంబరి ఉత్సవాన్ని ఎందుకు జరుపుతారు అనే విషయమై ఆంధ్ర ఊటీ న్యూస్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం. పురాణాల ప్రకారం ఒకమారు తీవ్రమైన కరువు ఏర్పడి వర్షాలు పడక ప్రజలు జంతువులు ఆహారం లేక అల్లాడుతూ ఉంటే పార్వతీదేవి శాకంబరీదేవిగా అవతరించింది. ఆమె తన కర్ణతో భూమిపై ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ధాన్యాలను పుట్టించి జీవరాశులను రక్షించింది అని కథనం చెబుతుంది. అందుకే శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో అలంకరిస్తారు. మంచిగా వర్షాలు కురవాలి అని, పంటలు సమృద్ధిగా పండాలి అని ప్రార్థిస్తారు. ప్రజలందరికీ అన్నపూర్ణ కటాక్షం కలగాలి అని కోరుకుంటారు. ప్రకృతి, వ్యవసాయం, ఆహార సంపద పట్ల కృతజ్ఞతలను తెలియజేస్తారు. రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో ఈ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలకు ఈ ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది అని చెప్పవచ్చు. श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु आनंद कर्पूर दिव्य तेजो नीराजनं दर्शयामि श्रीरस्तु नित्यमंगलानि भवन्तु सुंदर श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु आनंद कर्पूर दिव्य तेजो नीराजनं दर्शयामि అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారం. ఈ వచ్చే నెల 2వ తారీఖుని యథావిధిగా ప్రతి సంవత్సరం జరిగేటటువంటి అమ్మవారి శాకంబరి ఉత్సవం ఒక రోజు కార్యక్రమం 2వ తారీఖుని నిర్ణయించడం జరిగింది. అలాగే మన గౌరవ శాసనసభ్యులు మత్స్యరాశ విశ్వేశ్వరరాజు గారి ఆదేశాల మేరకు, అలాగే ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా మన ప్రధాన అర్చకులైనటువంటి సుబ్రహ్మణ్యం శర్మ గారి ముహూర్తం ప్రకారం 2వ తారీఖుని చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజు భక్తులందరికీ కొత్తదనంగా కాయగూరలతో అమ్మవారు దర్శనమివ్వబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని, అలాగే ఆ రోజు మధ్యాహ్నం నుంచి అమ్మవారి ఆలయంలో భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్న సమరాధన కార్యక్రమాన్ని స్వీకరించి
అమ్మవారి ఆశీస్సులు పొందాలని మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకించి కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మోదమాంబాయ నమః. శ్రీ శ్రీ మోదకొండమ్మ వారిది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి విధంగా ఒక ఆదివారం రోజున అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరిపించడం కోసం 2వ తారీఖు నిర్ణయించడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఈ డేట్లు ప్రత్యేకించి అందరికీ కూడా యథాప్రకారంగానే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ శాకాంబరి అనేటటువంటి ఉత్సవాలు ఎందుకు చేస్తున్నాం అనేటువంటి మనం గతంలో ఒకసారి తెలియపరచుకున్నాం. మనకు పండేటటువంటి పంటలన్నీ కూడా అమ్మవారికి ఈ శాఖల రూపంలో అన్ని రకములు మన పండే పంటలన్నీ కూడా అమ్మవారికి సమర్పించినట్లయితే మనకి అమ్మవారు అన్ని ఇంకా కూడా అభివృద్ధి చెందేటువంటి వ్యవసాయ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతోంది ప్రతి సంవత్సరం కార్యక్రమం. ఈ అమ్మవారికి ఈ శాఖాంబరి గ్రామదేవత అంటే గ్రామాన్ని సంరక్షించేటటువంటి అమ్మవారు ఈ మనం ఏదైతే సమర్పిస్తామో దానికి 10 రెట్లు మళ్ళీ మనకి తిరిగిస్తూ ఉంటారు భగవంతుడు అనేటటువంటి సతీతి హిందూ సాంప్రదాయంలో ఉంది. ఆ రూపంలోనే మనకు పండిన పంటలన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి అలంకారం చేసి అదే రూపంలో అమ్మవారిని దర్శించుకున్నట్లయితే దాని నుంచి వచ్చేటటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి గాలి వచ్చేటటువంటి వాళ్ళు కూడా కొన్ని అనారోగ్యాలు రుగ్మతల నుంచి కూడా దివ్యమైనటువంటి ఔషధమైనటువంటి గాలి వస్తుంది. అందుచేత ఈ పొల్యూషన్ యుగంలో ఇటువంటి ఆహారాలు చేయడం వల్ల మనలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పొల్యూషన్ విధానం నుంచి తప్పించుకోవడమే కాకుండా ఆరోగ్యకరమే కాకుండా ఆనందంగా భగవంతుడికి మనం సమర్పించేది మళ్ళీ మనం తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఐశ్వర్య ఆయురారోగ్యాలు సమకూరుతాయి అనేటటువంటి ప్రతీతి ఉంది. ఆ కారణం చేత ప్రతి సంవత్సరంగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి ఉత్సవం జరిపించడానికి అని చెప్పేసి పెద్దల సమక్షంలో నిర్ణయించడం జరిగింది 2వ తారీఖుని. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి ఆ రోజున అమ్మవారిని దర్శించుకుని ఆ రోజున జరిగేటువంటి మహా అన్నదాన కార్యక్రమంలో వచ్చి పాల్గొని ఈ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఇంకా మనకి అమ్మవారు అన్ని విధాలా కూడా సమకూర్చి దినదినాభివృద్ధిగా ఈ యొక్క కార్యక్రమం జరగాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.